ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలంలో కొన్ని విషయాలు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు, అక్కడ చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గర నుండి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుడి గుడి అయినా ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి. కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణ చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. దర్శనానికి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి. ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చి విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెప్తూ ఉంటారు. ఇక నైరుతిలింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇక ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది. ఇక సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది అని విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడితే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచిపై పడుకోండి. కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకుని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరుడు దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూది ప్రసాదంగా ఇస్తారు. లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. ఆలయ ప్రాంగణంలో మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది. అక్కడ కాసేపు